నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏకంగా ఉప ఎన్నికలో బంకిపూర్ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో 19,000కు పైగా ఓట్లు సాధించి మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రజా తీర్పుతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి సాంప్రదాయ రాజకీయాలకు సవాల్ విసురుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసిన నియోజకవర్గం, అక్కడే జన్ స్వరాజ్ పార్టీ విజయం సాధించడం ఇది కేవలం గెలుపు కాదు, రాజకీయ సంకేతం అని చెప్పాలి. ఇక మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే జేడీయూ అధినేత నితీష్ కుమార్ను సీఎం పదవి నుంచి తప్పించి బీజేపీ నాయకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే. ఇప్పుడు జేడీయూ కేడర్ బీజేపీని జీర్ణించుకోలేకపోతోంది ఆ నిర్ణయాన్ని. అధికార బీజేపీ జేడీయూ కూటమిలో క్షేత్రస్థాయిలో అసంతృప్తి మంటలు రగులుతున్నాయా? ఇది ఓట్ల రూపంలో బయటపడిందా? ఇక విపక్ష మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిపై ప్రజల్లో ఒక నమ్మకం సన్నగిలిందా? వారిని ప్రత్యామ్నాయంగా ప్రజలు తిరస్కరించారా? జన్జీ ఓటర్లు, సోషల్ మీడియా ప్రభావం ఈ కొత్త రాజకీయాలను కోరుకుంటున్న ఒక సంకేతమా ఈ పీకే విజయం? ఇప్పటివరకు వ్యూహాలు రచించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రజాప్రతినిధిగా బీజేపీతో పాటు మోడీపై నేరుగా పోరాటానికి దిగబోతున్నారు అసెంబ్లీ సాక్షిగా. బీహార్ నుంచి ప్రారంభమైన ఈ మార్పు దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది అయ్యేటువంటి అవకాశం